అమ్మో అర్జెంటుగా తప్పించుకోవాలి. ఇగో మావా, గీమనే మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ. వెళ్ళి మాట్లాడు, నాకు పనుంది, నేను పోతా. నమస్కారం అండి, నేను శ్వేత మామయ్యని. శ్వేత ఎవరు? సారీ అండి, వెనకాలను చూసి తెలిసిన ఆవిడ అనుకున్నా, అందుకే అడిగాను. మీరు మాట్లాడుకోండి. అమ్మో, శ్వేత ఎక్కడుంది? గీత గీత గీత. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా, సమయానికి భలే దొరికావు. అవును, మీ నాన్నమ్మగారు వచ్చారా? వచ్చారు అంకుల్. ఎక్కడుంది? ఇక్కడ ఉండుంటారు, రండి చూద్దాం. ఈ గీతది మా మామని తొలకపోతుంది. ఊరి దేవుడు, ఇప్పుడు మా మామ ముసల్దాన్ని కలిసిందో నేను చచ్చిందే. ఎట్లా పాలే? పోదాం ముందు. ఏదమ్మా మీ నాన్నమ్మ? అదే అంకుల్, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చూశాను. అయ్యయ్యో, దేవుడా దేవుడా, కాపాడు కాపాడు. ఏదమ్మా మీ నాన్నమ్మ? చూస్తున్నాను, ఉండండి అంకుల్. అయ్ నానమ్మ గారు. అంకుల్. శ్వేత, ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారే. అలాగా అక్క, వస్తున్నాను. అంకుల్, మా నానమ్మ గారు అక్కడున్నారు. అయ్యయ్యో, మామ చూసేసిండు. సచ్చింద్రా గొర్రె. అనసూయ గారు. సూయ, అనసూయ. చెప్పండి. నమస్కారం అండి. కారంటాను. మీ డబ్బులు 2 రోజులు ఇచ్చేస్తానని చెప్పడానికి వచ్చానండి. మొన్న కలిసినప్పుడు చెప్పావు కదా. పర్వాలేదు, 2 రోజుల తర్వాత ఇవ్వండి, కాకపోతే 2 నెలల తర్వాత ఇవ్వండి. అంత గడువు అక్కర్లేదులేండి, 2 డేస్లు ఇచ్చేస్తాను. అలాగే, ఇక బయలుదేరండి. అమ్మయ్యా, అమ్మయ్యా, ఈ సైకో సార్ వచ్చి బతికిచ్చిండు. భలే మేనేజ్ చేశాను. హాయ్ సారు. సరేంది మేడమను. గట్లనే మేడం మేడం. టైంకి వస్తావో రావో అని టెన్షన్ పడ్డా. ఏ సత్యం, ఏ క్యారెక్టర్లోకైనా దూరిపోతాడు, టైం తప్పడు. సరే సరే, జాగ్రత్త, నేను మళ్ళీ కలుస్తా. అత్తయ్య గారు శ్వేతతో కలిసి గీతని ఒప్పించటానికి ఏదో ప్లాన్ చేశారు. వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఆ మధుమతి సంవత్సరికం జరగకుండా ఉండాలంటే గీతని కదలకుండా చేయాలి. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే లోపు అది అడుగు వేయలేని స్థితికి తీసుకురావాలి. అంటే దాని కాళ్ళు విరగొట్టేస్తావా అక్క నువ్వు? ఎస్, మన చేతికి డబ్బు రావాలంటే ఆ గీత దెబ్బలు తినాలి. అదే కదా మన టార్గెట్. అవును.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరికొద్దిసేపట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. బీ అలర్ట్ అండ్ ఎంజాయ్. ఓల్డ్ ఇయర్ కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అప్పటి వరకు ఆటపాటలతో ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. మీరు రెడీనా? అయితే మ్యూజికల్ చైర్స్ గేమ్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈలోగా లైట్ గా స్నాక్స్ తీసుకోండి. 10 నిమిషాల్లో ఆట మొదలు పెడతాం. పదండి. తినడానికి పెడుతున్నారంట, వెళ్ళండి. వెళ్ళి తినేసి బాగా తీసుకొని రండి. అమ్మయ్యా ఉసలత, నువ్వు కూడా వెళ్ళి 2 కవర్లు తీసుకొనిరా. కవర్లు తినడం ఏంటి అత్తయ్య గారు? హ్యాపీగా స్నాక్స్ తినొచ్చు కదా. నీ బొంద కవర్లు తెమ్మంది తినడానికి కాదే, మరి ఎందుకు? స్నాక్స్ పార్సల్ కట్టుకోవడానికి. ఎందుకు అమ్ముకోవడానికి అత్తయ్య గారు? మీతో అమ్మించడానికి. అలాగే ఇదిగా దీన్ని కూడా వేసుకురండి. అమ్మో, వీళ్ళు తెస్తారో తేరో, ఎందుకంటే మంచిది, నేను కూడా వెళ్తా. అక్క, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఆ మ్యూజికల్ చైర్ లో గీతని పడైపోతున్నాను. మ్యూజికల్ చైర్ లో పడేస్తావా? ఎస్. బుర్ర తక్కువ. నేల మీద పడేస్తేనో రాయి మీద పడేస్తేనో దెబ్బలు తగులుతాయి, కానీ అలా కాకుండా చైర్లో పడేస్తే దెబ్బలు ఎలా తగులుతాయి అక్క? బుర్ర తక్కువదానా. చైర్ లో అంటే చైర్ మీద పడేయడం కాదే, మరి మ్యూజికల్ చైర్స్ ఆడేటప్పుడు ఆ గీతని కింద పడేస్తాను. కాలో చెయ్యో విరగొట్టేస్తాను. అదే నీ ప్లాన్. అమ్మ పెద్దలారా, గీతను వడగొట్టనీకి ప్లాన్ చేసిండ్రా. నేనుండగా మీ కథలు నడవనిస్తాను. మీ లెక్క నేను సెటిల్ చేస్తా. చెప్తాను మీ పని. అవునక్క, మ్యూజికల్ చైర్ లో 4-5 చైర్లుంటాయి కదా, గీత ఒక్కదాన్నే ఎలా పడేస్తావు? అయ్యో, అది నీకు చెప్పడం కంటే చూపించడం బెటర్. పద చూపిస్తాను. వస్తున్నా ఆగుని, వస్తున్నా. చూసావుగా, ఆ చైర్ కి కాలు కోసేశాను, దానికి తాడు కట్టేశాను. ఇక గీత వచ్చి ఆ పోటీలో చైర్లో కూర్చోగానే మనం తాడు లాగుతాం, గీత పడటం ఒకేసారి జరుగుతుంది. నువ్వు సూపర్ అక్క. అయితే గీత వాళ్ళ అమ్మ సంవత్సరికం చేయనట్టే కదా? ఈ సంవత్సరానికి ఏమీ లేనట్టేనే. అమ్మయ్యా. ఇదిగో పద. అమ్మ దొంగ మొహల్లారా, గీతని పడేయాలనుకుంటుంది. వాళ్ళమ్మ సంవత్సరికం ఆపనీకా? చెప్తానే పని. పోటీ రెడీ అట. ఇదిగో దాదా. పద పద మనక్క. రండి కూర్చో. బాగా తిన్నావా? తిన్నానండి. 2 రోజులు భోజనం ఉండదు, జాగ్రత్త. మ్యూజికల్ చైర్స్ గేమ్ స్టార్ట్ అవబోతోంది. పండు, గీత స్టేజ్ మీదకి రావాలి. బాగా ఆడు. రండి, నించోండి లైన్ గా. నువ్వు అటెళ్ళు. ఓకే, ఇప్పుడు మన మ్యూజికల్ చైర్స్ గేమ్ స్టార్ట్ అవబోతోంది. ముందుగా టీమ్ లీడర్స్ అయిన శ్వేత, గీతతో పాటు ఇంకో 3 పార్టిసిపెంట్స్ ఆడతారు. సో లెట్స్ స్టార్ట్ ద మ్యూజికల్ చైర్స్.
శ్వేత అలా మీద కూర్చోకూడదే. నేను మీద కూర్చోలే మేడం, ఇదే నా కింద కూర్చుంది. లేదు మేడం, నేనే ముందు కూర్చున్నా. దానికన్నా ముందు నేనే పట్టుకున్నా. చాలే, అసలు ఆటాడే పద్ధతి అది కాదు. అయితే ఎట్లా ఆడన్నా ఒకసారి వచ్చి చూపించు. మేమా? పర్వాలేదు మేడం, పిల్లలు చూస్తారు కదా, ఒకసారి చూపించండి. ఏం కాదు. ఆహా, మీకేం కాదు, మాకే విరుగుతాయి. విరుగుతాయా? ఏం విరుగుతాయి? ఎందుకు విరుగుతాయి? అయ్యో ఏమీ లేదు అత్తయ్య గారు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఏదో దాస్తున్నారు, అందుకే వీళ్ళు కంగారు పడుతున్నారు. ఆడిస్తే ఆ నిజాలేవో బయటపడతాయి. ఒసేయ్, అయితే మనం ముగ్గురం కలిసి ఆడదాం పద. అయ్యో నేను రాను అత్తయ్య గారు. ఆట అంటే అమ్మ అంటావేంటే, ఎందుకంతలా భయపడుతున్నావు? అక్క, ఆ తాడు లాగితేనే కదా కింద పడేది. ఎందుకక్క భయం? వెళ్ళి ఆడదాం పద. అయ్యో కుర్చీ కాలు కోసేసాం కదే, అది నా భయం. విరిగేదైతే ఇందాక గీత కూర్చున్నప్పుడు విరిగేది కదక్క. ఏం పర్వాలేదు, వెళ్దాం పద. లేదంటే అత్తే గారికి మన మీద అనుమానం వస్తుందక్క. ఇంతసేపు గొణుక్కుంటున్నారంటే ఏదో వేధో ప్లాన్ లో ఖచ్చితంగా వేసే ఉంటారు. ఏయ్, ఏంటే పిలుస్తుంటే రారేంటి? రండి. వస్తాను పదండి. నేను కింద ఉంటాను, మీరు స్టేజ్ మీదకి ఎక్కండి. అలాగే అలాగే. ఆడ చూపిండ్రి. ఆడతాం ఆడతాం. నువ్వు రాదా గీత, మీరు ఆడ చూపించండి. ఆడండి మేడం. అలాగేనండి. మ్యూజిక్. వెళ్ళండి వెళ్ళండి మేడం, వెళ్ళండి. అలాగే. అది తాడులాగేలా ఉంది, నేను చచ్చినా కూర్చోను. అయ్యో లేవే. అయ్యో మేడం, ఇప్పటికే టైం వేస్ట్. మీరు వెళితే పిల్లలు ఆడతారు. అలాగే అలాగే. రావే వెళ్దాం. అంటే ఏంటే? ఎవరు తీసిన కోతలో వాళ్ళే పడతారు అని. చెప్పరా నిజం తర్వాత చెప్తాను. అయ్యో నెమ్మది. వన్ టూ త్రీ స్టార్ట్ మ్యూజిక్. ఆడతాం ఆడతాం అన్నాగా మూసుకుని కూర్చో. ఏవి మా ప్లాన్ ని రివర్స్ చేస్తావే? పొరపాటున నువ్వు కుర్చీలో కూర్చో, ఆ చైర్ని నేను లాగుతాను. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. అలాగే. అత్తయ్య గారు, మరి అది సారీ. ఇవి మమ్మల్ని పడేస్తావా? అయిపోయావే, అయిపోయావు.
అయ్యో, ఛ! నా కూతుర్ని అవుట్ చేస్తావా? నువ్వైపోయావే, నువ్వైపోయావు. సూపర్ గా దొరికావే. చెప్తా నీ పని. అమ్మ దొంగ మొహందానా. Congrats, శ్వేత. నువ్వే గెలిచావ్. ఈ మ్యూజికల్ చైర్ గేమ్ లో శ్వేత విన్ అయింది. సో నెక్స్ట్ డాన్స్ పోటీలు. ఏంటి? ఏంటమ్మా గీత అలా చేసావు? నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను తెలుసా? నన్ను డిసప్పాయింట్ చేసావు. నన్నే. నెక్స్ట్ పోటీలో మాత్రం నా పేరు నిలబెట్టాలమ్మా. ఎవరిది నా మనవరాల గురించి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది? ఏయ్, అసలు ఎవరు మీరు? నేనెవరో దానికి తెలుసు, అదెవరో నాకు తెలుసు. అసలు ఇంతకీ మీరెవరు? నేనెవరా? నేను హాయ్ శ్వేత. ఓ తెగ తిప్పుతోంది. ఎవరమ్మా అది? గీత, అదెవరమ్మా? నాకు తెలీదండి. అయ్యో కర్మ, నీకేం తెలుస్తుందిలే. హారతి ఇవ్వడం తప్ప పద. రా. చెప్తా. ఏమ్రా బట్టే బాస్, మొత్తం రెడీ చేసినావా? మొత్తం రెడీ అమ్మా. ఆమెను పంపిస్తే షాక్ పెట్టేస్తానంతే. సరే గాని షాక్ పెడితే మంచిది అవదుగా. అయ్యో, ఊరికే షాక్ కొడుతుందమ్మా, ప్రాణానికేం ప్రమాదం ఉండదు. గట్లయితే ఓకే. అవును మేడం, అసలు కోరుకోరు కరెంట్ ఎందుకు మేడం పెట్టుకోవడం? ఓ అదా, వాళ్ళ మనవరాలు గీత చెప్పిన మాట ఇంటలేదు. గిట్లా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందనుకో, ఏంటదని ప్లాన్ చేసిన. ఓహో, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవు, నేనెళ్ళి ముసల్దాన్ని పంపిస్తా, లోపటికిలాగే షాక్ పెట్టు. ఆహా, దానికి కరెంట్ షాక్ అని చెప్పకు, భయపడుతుంది. నాకు వదిలేయండి, నేను చూసుకుంటా కదా మేడం. సరే, 10 నిమిషాల్లో ఈ గదికి అడుగు పంపిస్తా. నువ్వు గీత నానమ్మవా అని అడుగు. అవును అంటే లోపటికి లాగే. అలాగే అమ్మా. జాగ్రత్త. ఓకే మేడం, నేను చూసుకుంటా. గీత నానమ్మ, దా దా చెప్తా. ఓ ముస్లి, ఏంటే ఏడిపోతున్నావే? దీన్ని డాన్స్ పోటీలకు రెడీ చేయడానికే. అది రెడీ అవుతుంది గాని నువ్వు వస్తారట్రా. ఎందుకే? అరే చెప్తా రాయే. ఉండు, ఇప్పుడే వస్తా. అమ్మ గీత, నువ్వు వెళ్ళమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే నానమ్మ గారండి. జాగ్రత్త. ఏంటి, ఏదన్నా ప్లాన్ చేసావా? అవు ముస్లి, గీత నువ్వు చెప్పిన దానికి ఒప్పుకోవన్నంటే దాన్ని బ్లాక్ మెయిల్ చేయాలి. ఏమని చేయాలి? అది చెప్పే కంటే చేస్తేనే బెటర్. నువ్వైతే ఆ గది కడుగు, నేను పోయి గీతను తీసుకొని వస్తా. వాళ్ళమ్మ సంవత్సరికానికి పక్కాగా ఒప్పుకుంటది.
అలాగా అయితే నేను ఇప్పుడే వెళ్తాను, నువ్వు వెళ్ళి గీతను తీసుకొని రా. అలాగే గాని నువ్వైతే గది కడుకో.